హాయ్ అండి అందరికీ. మీకు ఒక రిక్వెస్ట్ అండి, ప్లీజ్ మా వీడియోస్ని కూడా చూసి ఎంకరేజ్ చేయండి. మీకు నచ్చితేనే లైక్ చేసుకోండి. ఈరోజు చిన్న టమాటాల సాంబార్ అండి. ఇది చిన్నగా ఉంటే చెర్రీ టమాటాస్ అని కూడా అంటారండి వీటిలను. దీంట్లో కొంచెం వాటర్ వేసుకొని కొంచెం చింతపండు వేసేసుకొని వేడి చేసేసుకోవాలండి. కొంచెం వేడెక్కిన తర్వాత వాటర్ వంపేసి చల్లీలు పోసేసుకోవాలండి. తర్వాత ధనియాలు కొంచెం జీలకర్ర వేయించి పెట్టేసుకోవాలండి. తర్వాత ధనియాలు జీలకర్ర మనం మిక్సీ పట్టుకున్న తర్వాత దాంట్లో కొంచెం నానబెట్టుకున్న బియ్యం అండి, ఇది తడి బియ్యం వేసేసుకొని అవి కూడా మిక్సీ పట్టేసుకోవాలండి మెత్తగా. సాంబార్ ఈ తెలంగాణ సాంబార్ అండి, దీంట్లో వేసేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుందండి. తర్వాత ఈ చిన్న టమాటాలు కొంచెం చల్లారిపోతాయి కదండి, చల్లీలు పోసిన తర్వాత ఇట్లా కొంచెం మంచిగా పిసుకుతూ కలుపుకోవాలండి. టమాటాలు మొత్తము రసం అనేది బయటకు వచ్చేస్తుంది. కొంచెం పుల్లగా బాగుంటుందండి రసం అనేది, టమాటా చారులాగా మంచిగా మెత్తగా చేసేసుకోవాలండి. రసం అనేది మొత్తం బయటకు వచ్చేస్తుందండి. తర్వాత ఈ మొత్తం పిసికేసుకున్నాం కదండి, రసం అంతా బయటకు వచ్చేస్తుంది కదా, ఈ వాటర్ని వడగట్టేసుకొని పక్కన పెట్టేసుకోవాలండి. తర్వాత మనం ఒక గిన్నె పెట్టేసుకొని దాంట్లో ఆయిల్ పోసేసుకోవాలండి. ఆయిల్లో కొంచెం జీలకర్ర, ఆవాలు, మనం పోపు దినుసులు వేసేసుకోవాలండి. ఫస్ట్ ఆవాలు వేసుకున్నామండి. ఆవాల తర్వాత కొంచెం జీలకర్ర, ఇవి రెండు మంచి ఆయిల్లో ఫ్రై చేసుకొని చిటపట ఉంటాయి కదండి. చిటపట అన్న తర్వాత మనం ఆనియన్స్ వేసేసుకోవాలండి. ఉల్లిపాయలు కొంచెం మంచి దూరగా వేయించుకోవాలండి. తర్వాత దాంట్లో కరివేపాకు కూడా వేసేసుకోవాలి. మంచిగా కలుపుకోవాలండి. కొంచెం పచ్చివాసన పోయే వరకు కలుపుకోవాలండి. బ్రౌన్ కలర్ షేడ్ ఏం రావాల్సిన అవసరం లేదు, కొంచెం మగ్గుతే అయిపోతుందండి. దాంట్లో పసుపు, వేసి కలుపుకోవాలండి. పసుపు వేగిన తర్వాత కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసేసుకోవాలండి. ఇది కూడా మంచిగా దాంట్లోనే కలిపేసుకోవాలండి. మంచి పచ్చి వాసన అంతా పోయేసరికి కొంచెం కలుపుకుంటూ ఉండాలండి. కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయగానే ఉడికనే అడుగంటుతుంది కదండి, కలుపుతూ ఉండాలి. ఇది వేగిన తర్వాత దీంట్లో మనం వడపట్టి పెట్టుకున్న ఈ టమాటా రసం ఉంది కదండి, దాన్ని అందులో పోసేసుకోవాలండి. లాస్ట్లో ఇత్తులు వస్తాయి, ఆ ఇత్తులు అనేది మనం వేసుకోవద్దండి. కొంతమంది స్టోన్స్ అయితే అంటారు కదా, టమాటా రసం మాత్రమే వేసేసుకొని దాంట్లో కొంచెం కారం, తగినంత కారం, నేను 2 స్పూన్లు వేసుకుంటున్నానండి. అంటే మేము రెగ్యులర్గా ఇదే స్పూన్ తోటి వేసుకుంటాము. ఇది ఇంటి కారమే, ఆడిచ్చిన కారమే, ప్యాకెట్ కారం కాదు. దీంట్లో ఉప్పు రుచికి సరిపడంత వేసుకొని మంచిగా మరగబెట్టుకున్న తర్వాత మనం పట్టి పెట్టుకున్నాం కదండి పేస్ట్, అది ఇందులో కలుపుకోవాలండి. ధనియాలు, జీలకర్ర, బియ్యం కలుపుకొని దీన్ని మరగనివ్వాలండి. స్టవ్ అనేది కొంచెం మీడియంలో పెట్టుకోవాలండి. పెద్దగా పెట్టేసుకుంటే పొంగిపోతుంది కదా, మీడియంలో పెట్టేసుకొని మరిగించుకోవాలి. చాలా టేస్టీగా ఉంటుందండి ఈ సాంబార్ అన్నం. మీరు కూడా ట్రై చేయండి. అంటే అన్ని దీంట్లో అవన్నీ సొరకాయ అవన్నీ వేసుకోవచ్చు, బెండకాయలు కూడా వేసుకోవచ్చు. ఉత్తగా చేసుకున్నా కూడా చాలా టేస్టీగా ఉంటుంది. ఎండాకాలంలో చాలా బాగుంటుందండి. 2 డేస్ అయినా ఖరాబ్ కాదండి, పులుపు కదా. మీరు కూడా ట్రై చేయండి. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్.